డాక్టరు, బంజర్ పిఎస్సీల ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టరు, బంజర్ పిఎస్సీల ఆశా వర్కర్లను వేధిస్తున్న హెచ్ఈఓ, ఆశా వర్కర్లను వేధిస్తున్న హెచ్ఈఓ. ఏం పనికి రావు. నేను 30 సంవత్సరాలు చేస్తున్నా మేడం అంటే లేదు, నువ్వు చేయట్లేదు పని. ఎవరు చేస్తున్నారు నా పని? నా రిపోర్ట్లు ఎవరు ఇస్తున్నారు? నా గురించి మొత్తం ఎవరు చూస్తున్నారు? గర్భిణీ ఎవరు చూస్తున్నారు? డెలివరీ ఎవరు తీసుకుపోతున్నారు? టీకాలు ఇదిగో నువ్వు రెగస్టాలు మాట్లాడి తీసిపడేస్తా. నాకెళ్ళి చూసి మాట్లాడు. నువ్వేంటి తలకాయ ఉంచుకుంటున్నావు? నాకు బాగాలేదు. ఆ రోజు నేను నీరసంగా ఉన్నా అని ఇట్లా పడిపోవటానికి ఉంటా. నాకు స్ఫూర్తి తెచ్చి నువ్వు బ్యాడు, నీకు సిగ్గుందా అన్న? అట్లా తల ఉంచుకుంటున్నావు ఎందుకు? నీకు సిగ్గు సారం లేదా? హెచ్ఓ సార్ అంటావు. తలిపేశారు వీళ్ళందరూ వింటారని ఒక రూమ్లోకి తీసుకుపోయారు నలుగురు. అగో ఇంకో అమ్మాయి కూడా ఉంది, ఏమైనా అడగండి. నేను అబద్ధం ఆడితే నా ఆశా వర్కర్ తోటి ఆశ. నీకు సిగ్గు సారం ఉందా? చెప్పాలి, ఆశగా చెప్పే చేయండి, మంచిగా చేసుకోండి అని చెప్పాలి. వాళ్ళ జీతాలు మాకేం ఇవ్వట్లేదు కదా. అయినా కూడా ఏంటమ్మా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఇగో దీన్ని మాత్రం టార్గెట్ చేయాలి, ఇక నుంచి వదిలిపెట్టద్దు. హెచ్వి గారు రండి, మీరు ఈమె టార్గెట్ చేసి ఆమె ఎడిపోతుంది, ఆమె ఎంటాడాలని చెప్పేసి అనాల్సిన అవసరం ఏముందండి? నీవు నైట్ పగలు మాకు టైం అంటూ ఉండదండి. నైట్ డెలివరీ డ్యూటీ చేసి వచ్చినా కూడా మళ్ళీ తెల్లారి మళ్ళీ ఖచ్చితంగా మీ ఊర్లోకి వెళ్ళాలి. సిస్టర్కి చేయాలి పని. కొత్తగా వీళ్ళని ఎమ్మెల్యేలు పెట్టారు, వాళ్ళకి చేయాలి. మళ్ళీ సూపర్వైజర్లతో వాళ్ళకి చెప్పాలి మీ సమాధానం. ఊర్లో ఎవరికైనా జ్వరాలు ఏమొచ్చినా 5 ఇవ్వాలి పిఎస్లు. మాకు కనీసం తినడానికి కూడా టైం ఉండదు. చుట్టాలు ఏదైనా చచ్చిపోయారన్నా కూడా సెలవు లేదు, ఏం లేదు. చేయాల్సిందే, మీకు సెలవులు లేవు. అట్లాగే హెచ్ఈఓ గారు, అట్లాగే ఏఎన్ఎం కోటమ్మ గారు ఆశాలను అనేకగా అంటే వేరే ఒక బూతులు పద్ధతిలో తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఏమే ఓసే తోసే రావే పోవే అనే మాటలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నువ్వు ఖచ్చితంగా డ్యూటీలు చేసినా డ్యూటీలు చేయలేదని, సెలవు ఆరోగ్యం బాగలేదు ఇబ్బంది ఉన్నదని చెప్పినా సరే మీకు సెలవు ఇవ్వాల్సి, మీకు సెలవులు లేవు, ఖచ్చితంగా మీరు చేస్తారా చేయరా అని చెప్పేసి ఈ రకమైనటువంటి వేధింపులకు బెదిరింపులకు గురి చేస్తున్నారు. అట్లాగే హెచ్ఈఓ డాక్టరు అతను పురుషుడు, కనీసం మహిళలు అని చూడకుండా కూడా తన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పని టాయిలెట్లు వాళ్ళు బాత్రూంలోకి పోతే వీళ్ళు పోయి బాత్రూంలో నీళ్లు పోసి రావాలట, టాయిలెట్లు పంపులు ఇప్పి రావాలట. అంటే ఆశా వర్కర్ అంటే ఒక బానిసలాగా బాత్రూంలు కడగటం తోడవటం ఇవి తప్ప మీ పని ఇంతే అనే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి డాక్టరు హెచ్వి ఏఎన్ఎం అనటం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైంది కాదు. కనీసం హెల్త్ బాగలేకపోయినా, జ్వరం వచ్చినా, ఇంట్లో భర్తకు బాగలేకపోయినా, పిల్లలకు బాగలేకపోయినా సెలవు నువ్వు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఓ రకమైనటువంటి బెదిరింపులకు గురి చేస్తున్నారు. దాంట్లో నుంచే ఈరోజు బురగంపాడు పిహెచ్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ కూడా అనేక ఇబ్బందులకు గురి అయ్యి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం కూర్చోవడం అనేది జరిగింది. డిఎంఎన్హెచ్ఓ గారు ఇందుకు బాధ్యులైనటువంటి ఎవరైతే దాడికి పాడుపడినటువంటి ఏఎన్ఎం కుర్చీ లేపి ఒక ఆశా వర్కర్ను కొట్టడానికి వెళ్ళింది. కాబట్టి ఆ ఏఎన్ఎం పైన ఏదైతే డాక్టర్ అమ్మ ఉందో ఆమె ఏమే ఓసే తోసే బాత్రూంలో నీళ్లు పోసిరా, టాయిలెట్ ఇప్పిరా, క్లీనింగ్ చేయాలి అని పద్ధతిలో మా పనులు మాకే కాకుండా మేము ప్రతిరోజు గ్రామాల్లో సర్వేలు చేయాలి. మలేరియా ఏమన్నా అట్లాగే టీబీ ఆ రకంగా వైరల్ ఫీవర్స్ ఇవన్నీ టెస్టులు చేయటం, సంబంధిత వాళ్ళను హాస్పిటల్కి తీసుకురావటం, ఈ పనితో పాటు 10 గంటలకు మళ్ళీ ఆఫీస్కి వచ్చిన తర్వాత పిహెచ్సికి వచ్చిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి బానిస లాంటి పనులు కూడా చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పి వారిపై చర్యలు తీసుకోవాలనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది.